దోషులు చేతి పైకి ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గడిచినటువంటి జూలై నెలంతా కూడా దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యం ఇచ్చి దేవాన్ని పొడిగించి ఆగస్టు నెలలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. పోయిన నెలలో కూడా ఆ బాధాకర విషయం జరిగింది. మంచి సావు ఆ పరిచయము. దేవుని సావు అంటే చాలా ప్రేమించేది. అతను చాలా ధనవంతుడైనప్పటికీ దేవుని సావు కోసం దాన్ని ఖర్చు పెట్టి దేవుని సావుని అనేక సంఘాలని ఖర్చు ఆత్మీయుడైనటువంటి ఆ వ్యక్తి ప్రభునందు నిద్రించి. హల్లెలూయా. మనకి ఏం గుర్తు చేస్తా ఉంటది అని అంటే ఏ దినం ఏమి సంభవించడం మనకు తెలియదు. అతను ఎప్పుడు అనుకుని ఉంటాడు కుమారుడు ఇద్దరు డాక్టర్లు ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. అని కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక 1000 సంవత్సరాలు బతుకుతాం అనుకోవాలి. ఇంకా 1000 సంవత్సరాలు బతుకుతాం అనుకున్నవాడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేయాలని ఎన్ని సంవత్సరాలు బ్రతికి ప్రభుకి ఇష్టంగా బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనతో ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగునుగా. అందుకే పౌలు అంటాడు, నేను బ్రతికి ఉన్నాను, చనిపోయినాను, దేవుడికి ఇష్టంగా ఉండాలని కోరు. దేవుడికి ఇష్టంగా జీవిద్దాం, దేవుడి కొరకు జీవిద్దాం. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనతో ఉందాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక చిన్న సలహా ఏంటంటే ఇక్కడే కాదు బయట కూడా జనాల్లోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఓకే, ఒకరిద్దరు మాట్లాడినప్పుడు దూరం ఉన్నప్పుడు ఓకే, ఇలా గుంపుగా కూడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడే పెళ్లి అయినా విధమైన కార్యక్రమం అయినా చర్చ అయినా కూర్చునేటప్పుడు ఖచ్చితంగా మాస్క్. ముఖ్యంగా చర్చలకి మసీదులకి గవర్నమెంట్ ఆపించింది. మీరు గుంపుగా కూడుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి, దూరం పాటించాలి. మనం దూరం పాటించడానికి అవకాశం లేదు కాబట్టి కనీసం మాస్క్ పెట్టుకోండి. రూల్, ఆ రూల్ అతిక్రమిస్తే ఫైన్ వేస్తారు. చర్చిలో కర్ణాటకలో అలాగే డైరెక్ట్ చర్చిలోకి వెళ్ళి ఎవరైతే మాస్క్ పెట్టుకోలేదో వాళ్ళకి ఫైన్ వేసి అక్కడే పెట్టుకుంటారు. సో మన జాగ్రత్త వరకు జాగ్రత్త, మనవాళ్లే కదా, మన బంధువులే కదా, మన చర్చి వాళ్లే కదా అన్నట్టుగా నెక్కడిగా ఉండదు. జాగ్రత్తగా ఉండండి. మనం కాపాడుకుందాం, ఇతను కాపాడదాం. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం నుండి ఈరోజు దేవుని వాక్యం ఆరంభించాం. ఈరోజు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తమును సిద్ధపరచము దాని నిమిత్తమైనటువంటి ఆ సందర్భానుసారం వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. దేవుడే యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. చాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనకి సందర్భం అంతా మనకి బాగుంది. అనేక సందర్భాల్లో నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఆదామవ్వలను ఏదేంలో ఉంచాడు. మీరు ఈ తోటలోని వృక్షఫలం అన్నిటి తినండి, మంచి చెడ్డలు తెలియచ్చు వృక్షఫలం చెట్టు మాత్రం తినవద్దు. సాతాను, అపవాది, మోసగాడు, సహోదరుని నింద మోపేవాడు, అబద్ధమునకు జనకుడు అని ఉపయుక్తి పడుకు పిలవడినటువంటి సాతాను దేవుని ప్రజలైనటువంటి వారిని మోసం చేసి దేవుని మాట మీద అపనమ్మకం కలిగేటట్టు, దేవుడేదో అబద్ధం చెప్పేవాడు అన్నట్లుగా, ఆయన మీరు ఎదక్కడి ఇష్టం లేనివాడు అన్నట్లుగా, మీరు గొప్ప రావటం ఆయనకి సంతోషం కాదు అన్నట్లుగా వారిని భ్రమపరిచి మోసము చేసి వారు పాపం చేసేట్టుగా చేశారు. అప్పుడు వెంటనే వారు ఎప్పుడైతే తిన్నారో వారు దిగంబరగా తెలుసుకున్నారు. అప్పటి వరకు వారి మీద ఉన్నటువంటి మహిమ అనే వస్త్రం తొలగిపోయేది. వారి కళ్ళు తెరవబడ్డాయి. శరీర సంబంధం నేత్రాలతో చూడడం ప్రారంభించారు.
వారిని వారు చూసుకున్నప్పుడు ఆ దిగంబరత్వం వారికి కనపడి అసహ్యమనిపించింది. పిచ్చాటికి వెళ్ళారు, దాక్కున్నారు. అక్కడ ఉన్నట్టు అందరూ పాపం తీసుకొని సత్రములు చేసుకుని వాళ్ళు చుట్టుపెడుతున్నారు. తెలుసుగా, సినిమాలు చూస్తూ ఉంటారు. అరణ్యంలో పెట్టి గిరిజనులు ఆకులతో వాళ్ళు వస్త్రాలు చేసుకుని పెట్టుకునేవారు. యాదమ్మలు చూసేవాళ్ళు అందరూ పాపం తీసుకొని వాళ్ళు సత్రములు చేసుకున్నారు. ఆకులు అనేది ఏది చూస్తుంది అని అంటే తాత్కాలికమే. వారు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ కావకాలు వారి సిగ్గును కప్పుకోవడానికి, వారి మానవును కప్పుకోవడానికి వారు ఏర్పాటు చేసుకున్నటువంటిది తాత్కాలికమే. అవునా చెప్పండి? ఆకులు కుట్టుకున్నారు, ఎన్ని రోజులకు దాకా అట్లాగే ఒకరోజు వెళ్ళిపోతాం, రెండో రోజుకి దేవుడు దాని కొరకు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారము ఆదామవులకు చూపించడం కొరకై దేవుడు ఏం చేశాడనంటే, అక్కడ మనం చదువుకున్న భాగంలో దేవుడైన యెహోవా, చదవండి, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను, వారికి తొడిగించను అనే మాటకి హెబ్రీ భాషలో కాపార్ అనే మాటకి ప్రాయశ్చిత్తము చేశాను. ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం అంటే వారు చేసిన దానికి ప్రతిగా ప్రాయశ్చిత్తం జరిగింది. ఏమి స్తోత్రం కలగదుగా. ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పులకు తగినటువంటి కార్యము జరిగినప్పుడు, అవును వాడికి తగిందే జరిగింది, వాడికి ప్రాయశ్చిత్తం జరిగింది, వాడు చేసిన దానికి జరిగింది అంట, దాన్ని ప్రాయశ్చిత్తం. ఇప్పుడు దేవుడైన యెహోవా ఏమి చేశాడు? పాపము చేసినటువంటి వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? ఆదామవ్వలు చేసినటువంటి దానికి బదులుగా జరగవలసినటువంటి, వారు పాపం చేశారు, ఆ పాపమును తీసివేయడానికి జరిగించినటువంటి ప్రక్రియ కార్యంని ప్రాయశ్చిత్తం. ఏం జరిగింది అక్కడ? ప్రాయశ్చిత్తం చర్మపు చొక్కాలు తొడిగించి. ఎక్కడి నుంచి వచ్చింది చర్మం? ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఒక జంతువు అక్కడ చంపబడి, ఏమి స్తోత్రం కలగదుగా. అక్కడైతే మనకి లేవి కాండం దగ్గర నుంచి, లేకపోతే అపోస్తలుల కార్యం 4 అధ్యాయం దగ్గరికి వస్తే హేబేలు అర్పిస్తాడు. అక్కడి నుంచి మనం గొర్రె పిల్లలను అర్పించడం చూడతాం. అని ఆది కాండం ఇక్కడ జరిగినటువంటి కార్యం అది ఏ జంతువు రాయబడి బీస్ట్ ఇంగ్లీష్ లో ఒక జంతువు. ఒక జంతువును అక్కడ వధించడం జరిగింది. ఏం జరిగింది? చంపడం జరిగింది. చంపి దాని రక్తమును తినించబట్టి చర్మము బలపడి చర్మము ద్వారా వస్త్రములు తయారు చేసి దేవుడైన యెహోవా వారికి. ఎవరు చనిపడవచ్చు చెప్పండి? మీ దృష్టి ఎవరు చనిపడవచ్చు? కానీ జంతువుని ఎవరు చనిపడవచ్చు? దేవుడా అన్నాడు. మీరు దేవుడేనా? చంపిందేమో ఆదామే, చర్మపత్రాలు చేయించి వారికి తొడిగించింది దేవుడైన యెహోవా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే మనం చూడగలుగుతాము, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వ్యక్తి పాపం చేసిన ఎడల, అపరాధం చేసిన ఎడల, వాడు గోవుల మందలో నుంచి కానీ, గొర్రెల మందలో నుంచి కానీ, మేకల మందలో నుంచి కానీ ఒక పశువుని తీసుకొని వచ్చి యాజకుడి దగ్గరికి ప్రత్యక్షుడు తీసుకొని వచ్చి దాని మీద అతని చేతి నుంచి దానిని వదిలించాలి, దాన్ని చంపాలి. దేవుడి తర్వాత మన ప్రజలకు నేర్పిస్తా వచ్చాడు. సరే, ఈ సమయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము? మానవుడు చేసినటువంటి పాపము నిమిత్తము దేవుడు ప్రాయశ్చిత్తము చేశాను. దేవుని స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఎలాగా అని అంటే దేవుడు అక్కడ ఒక పాపం జరిగింది, ఆ పాపానికి బదులుగా ప్రాయశ్చిత్తం చేయడానికి పశువును అక్కడ చంపడం జరిగింది. ఎందుకు మనం చూస్తే ఆ 4వ అధ్యాయంలో ఏబేలు శ్రేష్టమైనటువంటి గొర్రెలను తీసుకుని వచ్చి వాటిని దేవుడికి బలిగా అర్పించినట్టు మనం చూడగలం కదా. శ్రేష్టమైన బలి అంటే బలి అర్పించడం ఏంటి? ఏమిటి బలి అర్పించడం అంటే? ప్రాయశ్చిత్తము చంపబడాలి, రక్తము చెందించబడాలి. 9వ అధ్యాయం వచ్చేసరికి, ఆదికాండం 9వ అధ్యాయం వచ్చేసరికి నోవాహు బలిపీఠంలో కట్టి అతను అక్కడ బలిని అర్పించినట్టు కనబడతాయి. అంటే అక్కడ కూడా ఒక ఏం జరుగుతుంది? అక్కడ కూడా ఒక జంతువు చంపబడతారు. 12వ అధ్యాయం దగ్గర నుంచి అబ్రహామును చూస్తే ఆయన వెళ్ళిన చోటకల్లా కూడా బలిపీఠం కట్టి బలి అతను అర్పించాడు. అక్కడ కూడా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఒక జంతువు నాయకులు కావచ్చు, కొడుకులు కావచ్చు, కోడదోడు కావచ్చు, ఒక జంతువు లేకపోతే ఒక జీవి చంపబడుతుంది. ఎవరి కోసం చంపబడుతుందంటే వేరొకరి కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. చంపబడే జంతువు తన కోసం చనిపోవటం లేదు, అది వేరొకరి కోసం చనిపోతాం. ఎవరి కోసం చనిపోతా ఉంది అని అంటే, ఎవరైతే దాన్ని దేవుని సముఖంలో తీసుకుని వస్తూ ఉన్నాడో అతని నిమిత్తం చనిపోతాడు. ఎవరైతే పాపము చేసి ఆ జంతువుని తీసుకుని వస్తూ ఉన్నాడో ఆ పాపము చేసే వ్యక్తి నిమిత్తము ఏం చనిపోతా ఉంది? ఒక జీవి చనిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. అదే చూడండి, అసలు అదేమన్నా పాపం చేసిందంటే అది పాపం చేయండి, అది నిర్దోషమైంది, అది నిష్కలంకమైంది, అది ఏ మచ్చలేనిది. దేవుడికి బలి అర్పించాలి అంటే దాని యాజకుడు పరీక్షించాలి. ఏ మాత్రం లోపం ఉండకూడదు, ఏ మాత్రం మచ్చ ఉండకూడదు, ఏ మాత్రం బలహీనత ఉండకూడదు. అది గుడ్డిది కానీ గుబ్బది కానీ బలహీనమైనది గుడ్డిది కానీ ఏది ఉండకూడదు. శ్రేష్టమైనటువంటి దానిని నిర్దోషమైన ఏడాది మార్గంలా పవిత్రమైన దాన్ని అనిపించాలి. దేవుని స్తోత్రం కలిగింది కాదు. అంత దేన్ని చూస్తా ఉందంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చూపిస్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. యేసు ప్రభు ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన అన్యాయము చేయలేదు. అయినప్పటికీ పాపుల కొరకు పాపము చేయని ఈయన తన ప్రాణమును పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పాపము చేసిన వారి నిమిత్తము ఏం చంపబడుతుంది చెప్పండి? జంతువు. ఆ జంతువు ఏమీ చేయదు, కానీ వేరొకరి ఫలం అది చనిపోదు. ఎందుకు అని అంటే అది చనిపోకపోతే అతనికి పాప క్షమాపణ, అది చనిపోకపోతే అతనికి ఆశీర్వాదం, అది చనిపోకపోతే అతని అపరాధములకు పరిహారం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి ఒకరి కోసము ఇంకొకటి చనిపోతాం. ఈరోజు చూడండి, పూర మొక్కలు ఉన్నాయి. దేవుడైన యెహోవా ఏదైనా పూర మొక్కలు వినిపించాడు, పూర మొక్కలు వినిపించాడు. పూర మొక్కలు ఉన్నాయి, అవి చనిపోతే తప్ప నీవు నేను మనబా కదా. పాట్కూర అని విన్నాం లేదు, గోంగూర చెప్పండి, రకరకాల కూరాకులు, రకరకాల చెట్టును మొక్కలను మనం తింటూ ఉన్నాం. మనలను బ్రతికించడం కోసం మన కొరకు ఏమేమి పోతున్నాయి చెప్పండి? జంతువులు, కోళ్ళు, ఈరోజు ఎన్ని వేల కోళ్ళు, ఎన్ని లక్షల కోళ్ళు, దున్నపోతులు ఎన్ని వందల వేలు, ఎద్దు తినేవాడు, దున్న తినేవాడు, పందులు తినేవాడు, రకరకాల జంతువులు తినేవాడు. ఎన్ని జంతువులు చనిపోతున్నాయి ఈరోజు కదా. ఆదివారం ప్రపంచవ్యాప్తంగా మనం తినపోతే గొప్ప తినేవాడు ఉన్నారు, మనం తినపోతే పిల్లలు తినేవాడు ఉన్నారు, తినేవాడు ఉన్నారు. మనవాడు దొంగ అంటారు. మనం ఏం నేర్చుకోవాలంటే మనుషులు బ్రతకడం కోసం, వేరొకరు బ్రతకడం కోసం అవి చనిపోతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. కోడి చనిపోకపోతే నువ్వు బతుకుతావా? చనిపోకపోతే బతుకుతావా? మొక్కలు చనిపోకపోతే నువ్వు బతుకుతావా? సేమ్ మనం బ్రతకడం కోసం ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అందుకే నేటి కారణంలో అంటాడు, ప్రతి వ్యక్తి కొరకు, అధికారి కొరకు, నాయకుడు కొరకు, దేశం కొరకు యాజకుడు అక్కడ బల్లర్పించారు. యాజకుడు అర్పించిన బల్లను బట్టి ఆ దేశములకు, ఆ ప్రజలకు, ఆ యొక్క అధికారులకు అందరికి కూడా పాపక్షమాపణ కలిగేది. దేవునికి హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాలి పాపముల కొరకు ఒక జంతువు చనిపోవాలి. జంతువు చనిపోవడం ద్వారా పాపము చేత చనిపోయి ఉన్నటువంటి ప్రజలు బ్రతుకుతున్నారు. ఇందాక చెప్పాను నేను, ఆకులు చనిపోకపోతే, మొక్కలు చనిపోకపోతే మనము బ్రతకలేము, జంతువులు చనిపోకపోతే మనము బ్రతకలేము. అదే మాదిరిగా పాపముల చేత, అపరాధముల చేత చనిపోయి ఉన్నటువంటి స్థితిలో ఉన్న మానవాళి బ్రతకడం కోసం ఏ పాపం ఎరిగినటువంటి యేసు ప్రభువారు పాపముగా చేయబడి ఆయన చనిపోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరు బ్రతికి జీవించాలి అంటే ఒక జీవి చనిపోవాలి. ఒకరు బ్రతకాలి అంటే దీన్ని ఏమంటారంటే జీవ పరిణామ సిద్ధాంతమే అంటారు. చదువుకున్న వాళ్ళు జీవ పరిణామ సిద్ధాంతం అంటే మొక్కలనేమో జంతువులు తింటున్నాయి, జంతువులనేమో మనుషులు తింటున్నారు, మనుషులనేమో ఇంకోటి తింటున్నారు. అంటే ఒకడు బతకడం కోసము ఇంకోటి చనిపోతూ ఉన్నాడు, ఒకడు జీవించడం కోసము ఇంకోటి చనిపోతూ ఉన్నాడు. ఇది దేవుడు నియమించిన విధానం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే, అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారి గురించి ఉపమానంగా ఆయన చెప్తాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండాలి, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమి చనిపోవాలంట? గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే గాని అది విస్తారంగా ఫలించదు. ఏదైనా సరే, కొరింథీయులకు మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అక్కడ పునరుద్ధానం గురించి చెప్తూ, నీవు విత్తునది ఏదైనా సరే, ఏ విత్తనమైనా సరే, అది భూమిలోనికి వెళ్ళి అది మొదటగా చనిపోవాలి. భూమిలో విత్తబడిన ఏ విత్తనమైనా ఏం జరుగుతుంది చెప్పండి? అది చనిపోతుంది. మనకేం చేస్తారంటే, అది లోపల మనం ఒక మామిడికాయ తీసుకోండి, మామిడికాయ తీసుకొని మామిడి చెట్టు నుంచి సపరేట్ చేయబడతా ఉంది, ఆ పైదంతా మనం తింటా ఉన్నాము, ఆ విత్తనాన్ని తీసుకొని భూమిలో పాతి పెడతా ఉన్నాము. భూమిలో పాతి పెడతా ఉన్నామంటే అది చనిపోతుంది పూర్తిగా. అది పూర్తిగా చనిపోయి కొంతకాలానికి దేవుడు దానికి మరలా జీవాన్ని ఇచ్చినప్పుడు అది పైన దొప్పని పగలు కొట్టుకొని, అప్పటి భూమిని పగలు కొట్టుకొని అది మొక్క పైకి వస్తారు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక విత్తనము భూమిలో పడి చచ్చిపోతేనే గాని అది మరలా తిరిగి జీవాన్ని పొందుకోదు. ఇక్కడ యేసు ప్రభువారు మనం అక్కడ చూస్తే 22వ వచనం దగ్గర నుంచి చూస్తే అక్కడ యేసు ప్రభువారి గురించి ఈ మాట రాయబడుతూ ఉన్నాయి. ఏమంటా ఉన్నాడు అక్కడ? తండ్రి చూసారా, యోహాను 12:22 ఇక్కడ మనం చదువుతున్నాం కదా. ఇక్కడ ఏమాకి చెబుతా ఉంది, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట అంటే, మనుష్య కుమారుడు. ఎవరు మనుష్య కుమారుడు చెప్పండి? ఎవరు మనుష్య కుమారుడు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు తన గురించి తాను చెబుతూ ఉన్నాడు. అందరూ వినండి. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అది విస్తారముగా ఫలించదు. కూర్చో. గోధుమ గింజ, యేసు ప్రభువు తనకు తాను గోధుమ గింజతో పోల్చుకుంటూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఈ గోధుమ గింజ, ఈ మనుష్య కుమారుడు భూమిలో పాతి పెట్టబడి చనిపోవాలి. చనిపోతే ఏం జరుగుతుంది? మరలా తిరిగి
అది ఫలిస్తాది. గోధుమ గింజ భూమిలో పడి చనిపోతాది, మళ్ళా తిరిగి అది ఫలిస్తాది. హల్లెలూయా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాతి కట్టబడినప్పుడు ఒక గింజే నాటుతాం, అది పెరిగి పెద్దది చెట్టు కదా, ఎన్ని విత్తనాలు వస్తాయి, ఎన్ని కాయలు వస్తాయి, కొన్ని వందలు వస్తాయి, విస్తారంగా ఫలిస్తాయి. దేవుడి స్తోత్రం కలుగును కాక. అంటే ఏమి చూస్తా ఉందనంటే, గోధుమ గింజ భూమిలో పడి చనిపోయిన తర్వాత అది మరలా తిరిగి అది జీవిస్తాది, అనేకమైన వాటికి జీవమునిస్తాది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఏదైనా సరే ఒక విత్తనం మనం విత్తినప్పుడు మనం దానికి కేవలం శరీరాన్ని విత్తుతున్నాం, కానీ దేవుడు దానికి ఏమి ఇస్తా ఉన్నాడంటే జీవమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా అదే మాదిరిగా ఆయన భూమిలో ప్రాతి కట్టబడి ఆయన చనిపోయాడు, తిరిగి ఆయన జీవించాడు. అందుకన్నాడు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములకు జీవించువాడనై ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను జీవించుతున్న ప్రకారము నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా జీవించును. ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే, మనము జీవించడం కోసం పాపముల చేత అపరాధముల చేత ఉన్నటువంటి ప్రజలు నశించిపోకుండా వారు జీవించడం కోసం గోధుమ గింజ అయినటువంటి యేసు ప్రభువారు చనిపోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన చనిపోవడం ద్వారా ఏం జరుగుతుంది చెప్పండి? మొక్కలు చనిపోతే మనకు ఆహారం వస్తాం, ఫలం వస్తాం. జంతువులు చనిపోతే మనకు ఆహారం వస్తాం, మనకు జీవం వస్తాం. యేసు ప్రభు చనిపోతే మనకేమొస్తా ఉంది? మనకు కూడా జీవం వస్తా ఉంది. దేవుని స్తోత్రం. దాన్ని ఏమన్నాడంటే నిత్య జీవం. యేసు ప్రభు చనిపోయి మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎల్లప్పుడూ జీవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కనుక చనిపోకపోతే ఏ మనిషికి కూడా నిత్య జీవం లేదు. అందరూ కూడా నిత్య నరకంలో ఉండవలసి వచ్చేది. ఒక జీవి చనిపోయి ఇతరుల కొరకు చనిపోతుంది. అలాగే యేసు ప్రభు వారు ఆయన చనిపోయింది తన కొరకు కాదు, ఆయన చేసిన పాపం బట్టి కాదు. ఆయన ఏ పాపము చేయలేదు. ఎందుకు ఆయన చనిపోవలసి వచ్చింది అంటే మన కొరకు, మనలను జీవింపజేయడం కొరకు ఆయన చనిపోవలసి వచ్చింది. హల్లెలూయా. ఈ మాట చదవండి. ఇప్పుడు మనం కనుక చూసినట్లయితే ఈ యేసు ప్రభు వారు గోధుమ గింజతో తను పోల్చుకున్నాడు. ఒక గోధుమ గింజను పొలంలో విత్తాలనుకుంటే ఎక్కడ అక్కడ దొరికిన దాని గురించి విత్తనం వేయదు. మీరు ఉదాహరణకి మన గోధుమ పంటలే మనం చెప్పడానికి ఉదాహరణ, మనకి శనగలు ఉన్నాయి, వేరుశనగ కానీ ఉప్పు శనగ కానీ ఉంది కదా. అందులో పొలంలో వేయడానికి అన్ని విత్తనాలు తీసుకొని రాదు. అన్ని విత్తనాలు తీసుకొని వచ్చి పంట పండినప్పుడు పొలం రైతు దగ్గరికి వెళ్ళి ఒక బస్తా కొనుక్కొని వచ్చి ఆ బస్తాన్ని కూర్చి ఎదగట్టరు. ఏం చేస్తారు? దాన్ని ఫస్ట్ గ్రేడ్ చేస్తారు, మంచి వాటిని సపరేట్ చేస్తారు. ఏదైతే పొలంలో విత్తాలనుకుంటారో ఆ విత్తనాలని ప్రత్యేకపరుస్తారు. హల్లెలూయా. అవును కదా. శ్రేష్టమైన వాటిని విత్తారా, లేకపోతే పురుగు పెట్టి సగం మగిలికొని విత్తనాలు వేస్తారా? మీరు చెప్పండి. అది ఏం జరుగుతుందండి? ఫస్ట్ ప్రత్యేకించబడతాది. ఈ గోధుమ గింజ ప్రత్యేకించబడాలి, భూములు విత్తబడాలి అని యేసు ప్రభువుని చూస్తామని చెప్పాను. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. గోధుమ గింజ మొత్తం ఏం చేయాలి అంటే, అది పంట ఉన్నప్పుడు దాన్ని పొడవలు పెట్టి కోస్తారు. అంటే పొలంలో నుంచి ప్రత్యేకించబడింది. పొలము దేన్ని చూస్తా ఉంది అంటే లోకమును సూచిస్తా. లోకంలో నుంచి మొట్టమొదటిగా పొలంలో నుంచి గోధుమ గింజ వేరుపరచబడినట్టుగా యేసు ప్రభువారు తాను చనిపోయి మనం బ్రతికించాలి అంటే ఆయన భూమిలో పాతి పెట్టబడిన గోధుమ గింజగా తను పోల్చుకున్నాడు. ఆ గోధుమ గింజ పొలంలో నుంచి ఏ రీతిగా కట్ చేసి పోసి
ప్రత్యేకపరుస్తారో పొలంలో నుంచి, అదే మాదిరి యేసు ప్రభువారు లోకంలో నుండి ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన లోకంలో సంచరించిన లోకంతో కలిసిపోయి, ఆయన పాపులతో సంచారం చేసిన పాపులుగా ప్రవర్తించాలి. పాపులతో కలిసి సహవాసం చేసి భోజనం చేసిన ఆయన పాపము చేయలేదు. హల్లెలూయా. చెప్పండి. ఉన్నాడు అని అంటే లోకంలో ఉన్నప్పటికీ ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. లోకంలో ప్రత్యేకించబడిన వాడు అంటే కొంతమంది మునీశ్వరులు అంటారు కదా, వారు ఏం చేస్తారంటే ఈ లోకమంతా పాపంతో ఉంది, ఈ లోకమంతా భ్రష్టత్వంతో ఉంది, ఈ లోకంతో బ్రతికే కాడికి మనము ప్రశాంతంగా పోయి ఆ హిమాలయాల్లోకి గోల్లోకి పోయి ప్రశాంతంగా గడుపుదామని ప్రత్యేకించుకుని అక్కడ పోయి ఉంటారు. అదిగా ప్రత్యేకించబడటం అనేది లోకంలో ఉన్నప్పటికీ యేసు ప్రభువారు పాపం లేనివాడుగా, పరిశుద్ధుడిగా ఉన్నాడు, పవిత్రుడిగా ఉన్నాడు, తను కాపాడుకున్న వాడిగా ఉన్నాడు. ఏం చెబుతాది? ఆయన అన్ని విధాలుగా శోధింపబడిన ఆయన శోధనకు గురి కాని, శోధన రావడం సాధ్యం. శోధించబడ్డాడు, ఆయన కూడా శోధించబడ్డాడు, సాధారణ శోధించబడ్డాడు, అపవాది శోధించబడ్డాడు, పరిస్థితులు శోధించబడ్డాడు. అన్ని విధాలుగా ఒక మానవుడు ఎన్ని విధాలుగా శోధించబడవచ్చు, ఆయన కూడా శోధించబడ్డాడు. కానీ శోధనకు లొంగిపోలేదు. ఈ రోజున మనుషులకి జరుగుతుంది ఏంటంటే, ఏదన్నా ఒక శోధన వస్తే ఆ శోధనకి లొంగిపోతాం. శోధన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? శోధన సహించేవాడు ధన్యుడు, అంతేగాని దాంట్లో కలిసిపోయేవాడు ధన్యుడు కాదు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. శోధన కాలంలో మనము ప్రత్యేకించబడిన వారు. యేసు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు ఆయన పాపులతో కలిసి సంచారం చేస్తాడు, భోజనం చేస్తాడు, సహవాసం చేస్తాడు. కానీ ఏ రోజు కూడా ఆయన పాపము చేయదు. అనేక సార్లు ఆయనను ఏమైనా కొంచెం పాపం దొరుకుతుంది మీ దగ్గర, ఏమైనా దొరుకుతుందేమో అన్నట్టుగా శాస్త్రులు పరిస్థితి అని మీద నిఘా పెట్టారు. ఏ విషయంలో దొరుకుతాడు మనకి? హల్లెలూయా. ఎక్కడ కూడా యేసు ప్రభు రాజీ పడ. ఎందుకని అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలుగుతాడా, స్థాపించగలుగుతాడా? సవాల్ చేశాడు ఆయన. మీలో పాపం లేని వాడెవడు? ఆ రాయి సాగు కొట్టి చంపండి అన్నాడు. ఆమెతో అన్నాడు, అమ్మ నేను నీకు శిక్ష విధించాను. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ రాలాడు వ్యక్తిపోయారు. అంటే వాళ్ళు పాపం చేసేవాళ్ళు ఒప్పుకున్నారు, మాలో పాపం ఉందయ్యా, నేను పరిశుద్ధం కాదని ఒప్పుకున్నారు అన్నారు. కానీ యేసు ప్రభువు నేను నీకు శిక్ష విధించానంటే దాని అర్థం ఏంటంటే, నేను శిక్ష విధించడానికి నేను అర్హుడను, నేను శిక్ష విధించాను. హల్లెలూయా. గోధుమ గింజ మొదట లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. యేసు ప్రభువారు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాడు. ఎలాగా? ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక పవిత్రంగా ఉంది. ఆకాశ మండలం కంటే మిగిలి హెచ్చైన ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన ఆయన పరిశుద్ధతలో రాజీ పడలేదు. ఎక్కడ కూడా పాపంతో రాజీ పడలేదు. ఆయన చూసిన వారు ఈయన చాలా ప్రత్యేకమైన వాడు అని గుర్తించారు. ఆమేన్. రెండవది, గోధుమ గింజ అక్కడి నుంచి సపరేట్ చేయబడిన తర్వాత కళ్ళంలో వేసి తొక్కించాలి. దాన్ని ఎద్దుల చేత, పశువుల చేత తొక్కించేవారు. మనకైతే బొరి ఒకప్పుడు బొరి ఆ ఎద్దుల చేత దానికి ఒక కర్త వెనక రాయి పెట్టి దాన్ని తిప్పేవాడు. దాని మీద పల్లకేసి కొట్టి అక్కడ పడేసి పెట్టేవాడు. గోధుమ గింజల్ని ఆ రోజుల్లో కల్చర్ ప్రకారం పశువుల చేత తొక్కించేవారు. అందుకే ఆ పురిది పట్టినటువంటి కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కు కట్టకూడదని అంటారు. అంటే కళ్ళం ఏ దొరుకుతాయి అని అంటే ఎద్దు దొరుకుతాయి, పశువులు దొరుకుతాయి. అంటే ఈ గింజ ఈ పైలు లోపల నుంచి పొలం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత కట్టలు గట్టి తీసుకుని వచ్చి కళ్ళంలో వేసి కళ్ళము తొక్కిస్తారు. అంటే ఏం జరుగుతుంది? తొక్కబడతాయి, కష్టపడతాయి, నల్లపబడతాయి. నలపబడి దాని మీద ఉన్నటువంటి పొట్టంతా పోవాలి. హల్లెలూయా. ఇప్పుడైతే మిషన్లు వచ్చింది కదా, శనగలకి మిషను, గొరికి మిషను. బయట ఉందంటే విత్తనం బయట విత్తనం కట్టడం వచ్చేస్తుంది. అప్పుడు అలా ప్రాసెస్ ఉండేది.
అది బాగా విత్తనాలు తొక్కబడాలి, క్రష్ చేయబడి నలగొట్టబడాలి. యేసు ప్రభువారు నలగొట్టబడ్డాడు. లోపల ప్రత్యేకించబట్టమే కాదు, పరిశుద్ధంగా ఉండటమే కాదు, ఆయన నలగొట్టబడ్డాడు. మనం చూసి 53వ యెషయా గ్రంథము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతను నలగొట్టుటకు అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరు నలగొట్టుటకు? యేసు ప్రభువు నలగొట్టు. ఎవరు నలగొట్టింది? ఎవరు చెప్పడం? నలగొట్టింది ఎవరు? దేవుడే. దేవుడే అతనిని నలగొట్టుటకు ఇష్టమైంది. హల్లెలూయా. ఎన్ని విధాలుగా నలగొట్టబడ్డాడు అంటే చేయబడ్డాడు, బాధించబడ్డాడు. చేయబడ్డాడంటే ఒక మాట చెప్పాలంటే డోర్ ఉంది, తలుపుకి తర్వాత మధ్యలో ఏ కట్టింది, తలుపు గట్టిగా అది నలగొట్టబడ్డాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి బాధను యేసు ప్రభువు అనుభవించాడు. ఎంత రకం బాధ అనుభవించాడు తెలుసా? ఇంట్లో స్టార్ట్ అయింది ఆయన బాధ. మరి అన్నదమ్ములు అంటా ఉన్నారు, నువ్వు ఎందుకు నీ పని మీద అడగ చేసుకోవచ్చుగా, విమర్శించుకోవచ్చుగా, ఆ పండగ పోయి అడ చేసుకోవచ్చుగా, ఏడెందుకు చెప్తా ఉన్నావు దేవుడి గురించి, ఏడెందుకు చెప్తా ఉన్నావు దేవుని పని గురించి, ఏడెందుకు నీ పనులు చేస్తున్నావు? ఇంటిలో వారే అన్నదమ్ములు సైతం ఆయన విశ్వాసం ఉంచిన వారు కాదు. విశ్వాసం ఉంచకపోయారు. మాటల చేత ఆయన బాధిస్తుంది. వారి కాలంలో బయటకు తెలిస్తే మత బోధకులు ఉండేవారు, దేవుని వాటిని బాగా జరిగినటువంటి శాస్త్రుల పరిచయలు వాళ్ళని మాటికి బాధిస్తూ ఉండేవారు. నువ్వు బోధకుడువా, నువ్వు క్రీస్తువా, నువ్వు యూదుడు రాజువా, ఎంతమంది. అంత మాత్రమే కాదు, ఆయనను ఈవిడు దయ్యములు అధిపతి అయినటువంటి భయచూపులు వాళ్ళ దయ్యాలు. వీడు ఎవరిని చెప్పండి? వారిని సృష్టించిన సృష్టికర్త. అక్కడ మాట్లాడే వారిని సృష్టించిన సృష్టికర్త ఆయన. ఆయన్ని వీడు దయ్యములకు అధిపతి అయినటువంటి భయచూపుల వలన దయ్యాలు వెలగొడుతున్నారు, కానీ వేరే కాదు. అంటే యేసు ప్రభుని ఏమన్నారంటే దయ్యములకు అధిపతి అని తెలుసు. ఇంకా ఏమన్నారు తెలుసా? అంటే రకరకాల సందర్భాల్లో మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీరు వాళ్ళు అన్నారు. ఏమనుకుంటా ఉన్నాం మేము అపవాది సంబంధులు, మేము అబ్రాహాము సంతానం. అబ్రాహాము సంతానం అయితే అబ్రాహాము పిల్లలైతే నా మాటలు వింటారు, నా మాటని విశ్వాసం ఉంచుతారు. మీరు నా మాటని విశ్వాసం ఉంచుకోలేదు, కాబట్టి మీరు అపవాది సంబంధులు వలన తెలుసా? మేము వ్యభిచారం వారిని. అర్థం తెలుసా కనుక కాకపోండు, నీవు వ్యభిచారి. నీ అమ్మ వ్యభిచారం ఎక్కడ పుట్టావు, నువ్వు దేవుడు పుట్టావో తెలియదు, నువ్వు తల్లి ఎవడో నీకు తెలియదు. నీ మాటల చేత యేసు ప్రభువుని భయంకరంగా బాధించు. మాటల చేత కాదు, తర్వాత క్రియల చేత కదా. ఎంత భయంకరంగా నివేదన చెందాడనంటే అల్లా ముల కిరీటం పెట్టి పెట్టారు, వీటి మీద గాయాలు పెట్టారు. ఆయన శరీరం నాగేడు చాళ్ళ దున్నబడింది, శరీరం అంతా ముక్కలు ముక్కలుగా కింద గాలాడుతూ ఉన్నది, రక్తం అంతా చిండింది. అటువంటి గాయాల్లో సిలువను పెట్టారు పయ్యను. మనకన్నా చూస్తే మన్నగా ఎట్లా రుద్దిగా మన్నగా చేసింది కాదు పయ్య ఆ గాయాల్లో మరి ఎంతో బాధ చెందాడు. శిలువలో ఆయనకి మేకులు కొట్టి వేలాడి తీసి ఆయన అవమానపరుస్తూ మేము యూదులు రాజు, శిలువ మీద నుంచి దిగు, రాజులైతే దిగి నిన్ను రక్షించుకో, రాజు కదా. వీడు రాజని వాడిని వాడు రక్షించుకోలేడు, వాడి ఎక్కడ రక్షిస్తాడు. ఎంతో మాటలు చేయండి. మన పరిస్థితి ఏంటి? ఒక్క మాట ఏంటి? ఎవరన్నా ఒక్క మాట ఏంటి? ఒక మాట ఏంటి? క్షమించండి, భరించండి. వాడు ఎందుకు అనాలను, మనం ఎందుకు అనాలను? జీవితకాలం అంతా లాగుతాం. యేసు ప్రభువు ఎంతగా బాధించబడ్డాడు, నలగొట్టబడ్డాడు.
హల్లెలూయా. ఆయన ఆ రీతిగా కృషి చేయబడాలి. ఎందుకనంటే అది గోధుమ గింజ భూమిలో నాటబడాలి. భూమిలో నాటబడాలి అంటే అది ప్రత్యేకించబడింది అయి ఉండాలి. రెండవది ఇది నలకబడింది అయి ఉండాలి. అది భూమిలో నాటబడకపోతే, అది చనిపోకపోతే మనకు జీవము లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకోసమే పేతురు అంటాడు, ఆయన బాధింపబడి బదులు మాటలాడాలి. ఆయన అన్యాయం ఏమీ చేయలేదు. ఆయన నోటిన కపటము లేదు. అవుతారా? పేతురు రాసిన నోట్ పత్రిక మాట పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుదాడలేదు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన తాను అప్పగించుకునేను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించను. ఆయన దాని తన శరీరం ముందు మన పాపములను నాను మీద మోసుకొనెను. ఆయన ఏ పాపం చేయదు. మనము జీవించినట్టుగా ఆయన చనిపోయాడు. మనము బ్రతుకున్నట్టుగా ఆయన మరణించాడు. మన కొరకు ఆయన చనిపోయాడు తప్ప మనము బ్రతకాలని, మనము జీవించాలని, మనకు నిత్య జీవం ఇవ్వాలని, నీతిమంతులుగా మనం జీవించాలని మన కోసం ఆయన చనిపోయాడు తప్ప ఆయన కోసం కానే కాదు. ఇందాక చెప్పాను, ఏదైనా పూర్వమొక్క చనిపోతున్నాయి వాటి కోసము, ఏదైనా జంతువులు చనిపోతున్నాయి వాటి కోసము, అది చనిపోవాలి. వాటిని తిని వేరొకరు. యేసు ప్రభువు కూడా ఆయన చనిపోవాలి, మనం బ్రతకాలని. ఆయన చనిపోవాలి, మనం జీవించాలి అని. అందుకని గోధుమ గింజ ప్రత్యేకించబడింది. రెండవది కృషి చేయబడింది, నలపబడాలి. మూడో విషయం ఏంటంటే అది కృషి చేసిన తర్వాత తూర్పారపడతారు. చాట ప్రదేశం తూర్పారపడతారు. యేసు ప్రభువు గురించి బాప్తిస్మ 3వ అధ్యాయం బాప్తిస్మిచ్చి యోహాను ఈ రీతికి చెప్తాడు, ఇదిగో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. చూడండి, బాప్తిస్మ 3వ అధ్యాయం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. 12వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను పుట్టులో పోసి ఆరణ్యతో పొట్టులు కాల్చివేరని చెప్పాను. తెలుసుకోవాలని చెప్పండి. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఏం కొత్త చాట అయినా చెప్పండి. ఎంత ముందు పెట్టాడు చెప్పానుగా, కొన్ని విషయంలో వచ్చింది. పోయి పోసిన విషయంలో చెప్తే గింజలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు. నలపబడినటువంటి గింజలను ఎత్తిపట్టి గాలి వాడడానికి గాలి వస్తా ఉంటే తూపాలు పట్టేవాడు కదా. తూపాలు పడితే గింజలేమో అక్కడ పడేయి, తాలు పొట్టు ఏమైనా ఉంటే దూరంగా సపరేట్ చేసి ఆ గోధుమ గింజలు మాత్రం బస్తాల్లో వేసుకుని ఇంటికి తెచ్చుకునేవాడు. ఇది దేన్ని చూస్తా ఉందంటే, అక్కడ బాప్తిస్మిచ్చి యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో బట్టలు చట్టవేలు ముంచబడి ఉన్నది. మారు మనసు పొందిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడతాది. ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును ఏం చేస్తాడు? తూర్పారబడతాడు. ఆ చాట తీసుకొని విసురుతారు. చూసారు మీరు? చూసారా? విసురుతారు. విసురుతారు. ఏం జరుగుతుంది? ఆ గింజల్లో ఇంకేమైనా పొట్టు కానీ ఏమైనా కనపడుతుంది. సపరేషన్. ఏం చూస్తా ఉందంటే జడ్జిమెంట్ ఆఫ్ గాడ్, దేవుని తీర్పును చూపిస్తాం. హల్లెలూయా. ఒక రోజు తీర్పు దినము. ఆ తీర్పు దినాన్ని ఆయన పాపులను పరిశుద్ధులను సపరేట్ చేస్తాడు. నీతిమంతులను అనీతిమంతులను సపరేట్ చేస్తాడు. దుష్టులను మంచి వారిని సపరేట్ చేస్తాడు. సపరేట్ చేసి దుర్మార్గులను దుష్టులను పాపులకు దేవుడు శిక్ష విధిస్తాడు. ఆరణ్యకిని గుండంలో. హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువు తండ్రి అయిన దేవుని యొక్క తీర్పును పొందిన వాడుగా,
హల్లెలూయా. మొదటికి ఏం జరగాలి చెప్పండి? గోధుమ గింజ లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి, పొలంలో నుంచి ప్రత్యేకించబడాలి. ఆ రెండు ఏం చేయాలి? పొలంలో పడేసి తొక్కించాలి, కాస్త నలపబడాలి. మూడవది వేయబడాలి. శిక్ష, దేవుని యొక్క తీర్పును ఎదుర్కోవాలి. యేసు ప్రభువారు, యేసు తండ్రి అయిన తీర్పు, తండ్రి అయిన దేవుని యొక్క తీర్పును ఎదుర్కొనేవాడు అన్నాడు. చూడండి, నాకు యెషయా గ్రంథము 3వ అధ్యాయంలోని అని మాట్లాడుతారు. 6వ వచనమా? 5వ వచనం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడింది, మన దోషములను బట్టి నలగొట్టబడింది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఏం పడిందంట ఆయన మీద? శిక్ష ఎవరికి వస్తారు? సహజంగా ఎవరికి వస్తారు శిక్ష? విశ్లేషణ తప్పు చేస్తే వారికి పడి శిక్ష. కరావు తీసుకొని విమానం హల్లెలూయా. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీదకి. కానీ ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు తాను శిక్ష అనుభవించాడు. తానేమైనా తప్పు చేశాడా? తానేమైనా తప్పు చేశాడా? శిక్ష పొందడానికి ఏమైనా న్యాయం చేశాడా? ఏమీ చేయలేదు. మరి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద దేవుడు పంపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కల్వరి శిలువ తండ్రితో ఆయన ఎడబాటు సంభవించినప్పుడు ఆ బాధ భరించలేక కేకలు వేస్తాడు యేసు. నా దేవా నెల చెయ్యి విడిచి, ఎందుకు నా చెయ్యి విడిచిపెట్టావు? నాకెందుకు దూరం అయ్యావు? ఎందుకు అని అంటే దేవుడు అతని మీద శిక్షను కుమరించాడు. సకల మానవాళి పాపమంతా ఆయన మీద మోపబడినప్పుడు ఆ పాపానికి వచ్చే శిక్ష అతను అక్కడ భరించాడు యేసు. అందుకే ఎంత భయంకరమైన శిక్ష అంటే మనం చెప్పుకునేది కాదు, అనుభవిస్తేనే అర్థం. యేసు ప్రభువారు వెచ్చమైన తోటలో ఆయన ప్రార్థించేటప్పుడు అందుకోసం ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఆ గిన్నె నా యొక్క నుండి. ఏంటి గిన్నె పాత్రను చూస్తా ఉంది. పాత్ర మనం ప్రకటనలో చూస్తే దేవుని ఉగ్రత అనే పాత్ర, దేవుని శిక్షనే పాత్ర. యేసు ప్రభు దేవుని శిక్షను అనుభవించిన వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తీర్పును పొందినవాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు, నలకొట్టబడిన వాడుగా ఉన్నాడు, శిక్షను భరించినటువంటి వాడుగా ఉన్నాడు. గోధుమ గింజ ఏ రీతికైతే లోపల నుంచి ప్రత్యేకించబడి నలపబడి అలాగే తూర్పారపట్టబడి ఆ భూమిలో ఇప్పుడు దాన్ని కోరుకొని భూమిలో పెడతారు, భూమిలో చదువుతారు. ఏ మాట యేసు ప్రభు ఈ అనుభవాల గుండా వెళ్ళినటువంటి ఆయన తన గోధుమ గింజతో పోల్చుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను చనిపోయి మిమ్మల్ని బతికిస్తాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన తన దేహం గురించి అందుకే ఆయన చెప్తూ అంటాడు కదా, ఆయన ఏమంటాడు? నా శరీరం ఇది, మీరు తినండి, ఆకుకూరలు తినండి, కొంచెం బాగుంటుంది అన్న కదా. ఆకుకూరలు తినండి, కొంచెం బాగుంటుంది. ప్రోటీన్స్ తినండి, మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. పునమాసం తినండి, ఇంకా బాగా వస్తుంది. రాటి మాసం తినండి, బలం బాగా వస్తుంది. అంటే ఒక్కొక్కటి తింటే, నేను ఏం చెప్తానంటే నవ్వుకోరండి కాదు, ఒక్కొక్కటి తింటే దాని వలన మనకు వచ్చే ప్రయోజనాలు, రిజల్ట్ ప్రతిఫలం అలా ఉంటది. ఆకుకూరలు తిన్నవాళ్ళు బాగా కంచు పెరుగుతూ ఉంటుందంట, ఆరోగ్యం బాగుంటుంది. బాగా మటన్ ఎక్కువ తిన్న వాళ్ళకి అధికంగా లేకపోయినటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోయి జబ్బులు వస్తామని కదా. రాటి మాసం తిన్న వాళ్ళకి బలం బాగా వచ్చిందట నాది. దున్నమాసం తిన్న వాడికి ఇప్పుడు ఎవరు వచ్చిందంట నాది. ఎందుకు చెప్పాలనుకున్నానండి? యేసు ప్రభువు అన్నాడు, నన్ను తినండి,
అవి తింటే మీకు ఆరోగ్యం వస్తుంది, అవి తింటే మీకు బలం వస్తుంది, అవి తింటే మీకు జీవం వస్తుంది. నన్ను తినండి, ఇదిగో ఇది నా శరీరం, దీన్ని తినండి, ఇంకేమొస్తుంది? దేవుని స్తోత్రం కలుగునుగా. గోధుమ గింజ ఏ రీతిగా భూమిలో పాతిపెట్టబడి మళ్ళా పంట అవుతుందో, పంట వచ్చిన మళ్ళా దాన్ని శుభ్రంగా తొక్కి నలిపి చల్లెడలో వేసి చల్లించి మెత్తని గోధుమ పిండి తీసి రొట్టెలు చేస్తారు. ఆయన తన శరీరాన్ని రొట్టెతో పోల్చుతూ ఉన్నాడు. ఇది మీ కొరకు ప్రత్యేకించబడినటువంటి శరీరం, మీ కొరకు నలగబట్టబడినటువంటి శరీరం, ఇది మీ కొరకు శిక్షను భరించినటువంటి శరీరం, ఇది మీ కొరకు మెత్తగా చేయబడి ఏమీ లేకుండా మీ కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి పరిశుద్ధమైన శరీరం. దీన్ని తినండి. దీని ఏమొచ్చింది? ఏదేనులో వాళ్ళు మంచి చెడ్డలు తెలియచ్చు వృక్షఫలాలు తిన్నారు. ఏమొచ్చింది వారికి? ఏమొచ్చింది చెప్పండి? దేవుని తేడబాటు మనకు మరణం వచ్చింది. ఆకాశం నుండి దేవుడు కురిపించినటువంటి మన్నాను తిన్నారు వారు. ఏమైంది వారికి? ఏమైంది? వారి మధ్యలోనే అన్నా తిన్నా కూడా రాలిపోయారు. కానీ యేసు ప్రభు అన్నాడు, అది తిన్నవాడు చచ్చాడు, తిన్నవాడు మధ్యలో పరామించాడు. కానీ నన్ను తినే, నా శరీరం తినేవాడు నిత్య జీవం కలవాడు, అంత్య దినమన్నవాడు లేపబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 32. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకం నుంచి వచ్చిన ఆహారము అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయం అనుకుంటా ఉన్నారు. మోసే మాకు మన్నాను కురిపించాడు, మోసే మాకు మన్నా ఇచ్చాడు. మన్నా ఇచ్చింది మోసేనా దేవుడా? దేవుడు. వారి దేవదూతలు తినే మన్నాను తినేటట్టు దేవుడి ఆకాశం నుంచి ప్రతి ఉదయమున వారి కొరకు మన్నాను కురిపించాడు. ఎక్కడి నుంచి వచ్చింది మన్నా? పరలోకం నుంచి వచ్చింది. యేసు ప్రభు సాదృశ్యంగా ఉంది పరలోకం మన్నా. ఏమన్నాడు అంటే 35వ వచనంలో చూడండి, 35వ వచనం చూడండి అక్కడే. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. ఏమన్నా చెప్పండి? జీవాహారమును నేనే. మనం చూస్తే కింద 51వ వచనంలో అదే మాట ఉంటుంది చూడండి. 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడు జీవిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎల్లప్పుడు జీవించడం అంటే నిత్య జీవము కలిగి, నిత్య జీవము కలిగి ఉంటాడు. ఎల్లప్పుడు జీవిస్తాడు, మరణం అనేది లేకుండా. ఏదేనులో మంచి చెడ్డలు తినడం వృక్షఫలాలు తిన్నారు వాళ్ళు. మన్నాను తిన్నారు మీ పితరులు, వారి మధ్యలో అరణ్యంలో చనిపోయారు. అని ఈ పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారమైనటువంటి నన్ను తినేవాడు, నా శరీరమును తిని నా రక్తమును తాగేవాడు ఎన్నటికి చనిపోడు, ఎన్నటికి చనిపోడు, యుగ యుగాలు నిత్యత్వంలో నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. అక్కడ అంటాడు కదా 51వ వచనంలో. ఏమంటాడంటే 50వ వచనంలో, దీనిని తినువాడు సావకుండునట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అని అన్నాడు కదా. నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు జీవము కొరకైన నా శరీరమే అంటూ ఉన్నాడు. అంటే ఆయన శరీరం తింటే మనకేమొస్తుందంట? ఆకులు తింటే విటమిన్స్ వస్తాయి, ఆకులు తింటే ఆరోగ్యం వస్తుంది, మాంసం తింటే బలం వస్తుంది.
ఈ ఆహారం తింటే అనగా ఆయన శరీరం తింటే మనకేమొస్తుందంటే జీవం వస్తుంది. జీవం. మన్నాను తిన్నటువంటి వాళ్ళు అరణ్య యాత్రలో ప్రయాణం చేయడానికి కావాల్సిన బలాన్ని పొందుతున్నారు. అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయడానికి కావాల్సిన బలాన్ని పొందుకున్నారంటే పరలోకం నుంచి పొరబడుతున్నటువంటి మన్నాకి, ఈ పరలోకం దిగి వచ్చినటువంటి జీవాహారమైన యేసు ప్రభు వారి యొక్క శరీరము తినడం ద్వారా మనకేం కలుగుతుందంటే బలము కాదు, ఏం కలుగుతుంది? జీవం. వాడు ఎల్లప్పుడూ చనిపోయాడు అంటే నిత్య జీవము, ఎల్లప్పుడూ జీవించే జీవం. ఇంకా మనం చదవగలుగుతాము 53వ వచనంలో, నా శరీరము తిని. చూడండి, కావున యేసు చెప్పారు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కాదు. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమ నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తమును నిజమైన పానమును ఉన్నది. నా శరీరము తిని నా రక్తం తాగువాడు నా ఎందును, నేను వారి ఎందును నిలిచిపోతాము. నా శరీరము తిని, నా శరీరము తిని. ఇంకోసారి ఉంటది, నన్ను తిని. ఎవరు తిన్నామంట మనం? హల్లెలూయా. ఆయన శరీరమును తిని ఆయన రక్తమును తాగితేనట నిత్య జీవం గలవారము, ఎన్నటికీ చనిపోమాట, జీవం అనుగ్రహించబడతాదట, అంత్య దినమున లేపడతామట. స్తోత్రం కలగలుగా. దంచబడి, లోకం ప్రత్యేకించబడి, దంచబడి, నరగొట్టబడి, అలాగే చల్లెడ పట్టబడి మెత్తని పిండిలాగా అయిపోయి యేసు ప్రభు. రొట్టె కావాలంటే ఏం చేస్తారు చెప్పండి మీరు? ఆ నోకంలో ఉన్నటువంటి ఆ పిండి వాడతారు రొట్టె కోసం, ఏమాత్రం కాదు కానీ ఇంకా ఉండాలి. ఏం చేయాలి? గోధుమ గింజలకు సపరేట్ చేయబడాలి, కట్ చేయబడాలి, ఉత్పాదన కట్టబడాలి, అది గ్రైండింగ్ మిషన్ లో వేయబడాలి, మెత్తగా రావాలి. అప్పుడు దాన్ని తీసుకొని దాని నూనెలో నీళ్ళు కలిపి బాగా ముద్ద చేసి గుద్ది అప్పుడు పెళ్లి మీద వేసి కాలిస్తే పెట్టాడు. యేసు ప్రభు పడింది, లోకం ప్రత్యేకించబడ్డాడు, పాపు లేనివాడుగా పరిశుద్ధుడిగా జీవించాడు, దేవుడి చేత నల్లకొట్టబడ్డాడు, ప్రజల చేత బాధించబడ్డాడు. ఆ తర్వాత ఆయన దేవుని తీర్పును పొందుకున్నాడు, భయంకర హింస పొందాడు. ఆయన ఆ మధ్యాహ్నం ఎండలో శిలువలో శరీరాన్ని ఆ ఎండకు అప్పగించుకున్నాడు, గొట్టగా మార్చబడిన ఆయన శరీరం. ఆ రొట్టెను తింటే, ఆ శరీరము మనం భుజించితే మనలో మనం నిత్య జీవం కలిగిన వారు. దేవుని స్తోత్రం కలగలుగా. ఏమని ప్రసాద్ మన కొరకు సిద్ధపరిచినటువంటి రొట్టె ఏవి ఒక్కొక్కప్పుడు మనం గోధుమ పిండితో చేయొచ్చు, సమయం ఏదైనా రొట్టె ఏది మనకు సాదృశ్యంగా ఉంది అంటే యేసు ప్రభువు యొక్క శరీరానికి సాదృశ్యం. దీన్ని నువ్వు ఆయన శరీరముగా భావించి నువ్వు భోజనం చేస్తే నీకు జీవం వస్తుంది, నీకు నిత్య జీవం వస్తుంది, అంతేదేమో నువ్వు లేకపోవడం అని ఏదో ఒక రొట్టెలే అన్నట్టుగా దాని వల్ల నీకు ఏమాత్రము ప్రయోజనం. అలాగే అన్నాడు, ఆ రక్తము త్రాగువాడి నిత్య జీవము, ద్రాక్షరసము నేను తీసుకొని ఇది నా రక్తం అని చెప్పారు. ద్రాక్షరసం ఎలా వస్తుంది? మీ అందరూ బాగా తెలుసు కదా. ఈనాడే ఒక రకం వస్తుంది. ఆనాటి నాకు ద్రాక్షరసం ఎలా వచ్చింది అంటే, ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి కళ్ళలో తెంపుకొని వచ్చి వాటి తీసుకుని వచ్చి గానుగులో శుభ్రం కడిగి గానుగులో వేస్తే గానుగులో దాన్ని దొరికించాము. అంటే ఒక గాడిలాగా ఉండేది, ఆ గాడిల పైన ఒక రాయి ఉండేది, ఆ రాయికి చివర ఒక కర్ర కట్టేసి దాన్ని ఒక ఎద్దుకో పసుపు కడితే అది చుట్టూ తిప్పుతా ఉంటుంది. ఈ గాడిలో మధ్యలో ద్రాక్ష గెల్లం, కింద రాయి, పైన రాయి, కష్టపడి బాగా నలపడి అందులో ఉన్నటువంటి రసం అంతా బయటికి ద్రాక్ష పండు లాగా ఉంటే అందులో నుంచి రసం బయటికి బాగా నలప. యేసు ప్రభువు కూడా
ఏ మాదిరి ఆ ద్రాక్ష చూపిస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని చెప్పాడు. ఆయన నుండి తీయబడినటువంటి ఆయన గెలలో ద్రాక్షరసం కాయలు నలపబడి ఏ రీతిగా ద్రాక్షరసం వస్తుంది, యేసు ప్రభు వారు కూడా అదే రీతిగా నలపబడ్డాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయన పిండబడ్డాడు. నెలలో ముంచిన తర్వాత మీరు బట్టలు బయట తీస్తే పిండుతారు, ఏ విధంగా పిండబడ్డాడు. అలా తెలుసా, ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువల ఎంతో వేదనను గురించి ఆయన నుంచి రక్తం బయట 39 కొడాదెబ్బలు పడితే ఆయన రక్తం అంతా చీని బయట వచ్చింది. కాళ్ళ చేతులు మేకులు పడితే ఆయన రక్తం చీని బయట వచ్చింది. పక్కలో బల్లిపోటు పొడిస్తే ఆయన దేహంలో రక్తం అంతా బయటకు తాగి ఆ రీతిగా వచ్చినటువంటి ఆ రక్తమును యేసు ప్రభు అన్నాడు, దీనిని మీరు తాగండి, నా శరీరము తిని నా రక్తము తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు, మీరు నిత్య జీవాన్ని పొందుకోలేదు, అంత్యదమ్మును మీరు లేకపోతే. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరము ఆయన రక్తము అంత అమూల్యమైనది, అంత పరిశుద్ధమైనది, అంత విలువ కలిగినది, అంత ప్రాముఖ్యమైనది. చాలా మందికి దాని విలువ తెలియక ఈరోజు బలరాదు అయితే వచ్చేవారు తీసుకున్నారు, వచ్చే నెల తీసుకున్నారు, ఇచ్చేది నెలకు ఒకసారి. ఎంతో విలువైనది, ఎంతో అవసరమైనది, మనకి జీవాన్ని ఇచ్చేది, నిత్య జీవాన్ని అనుగ్రహించేది, అంతేకాని మనం లేవడానికి గమనించేది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. అందరి తల నుంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకొని ప్రభువును అప్పగించుకున్నాను. మనం అప్పగించుకున్నాను. పాపం చేసినటువంటి మనుషుల కొరకు దేవుడు ప్రాయశ్చిత్తముగా జీవి చంపబడి, ఒక జీవి చంపబడింది అని అంటే దాని ద్వారా మనుషులు బ్రతుకుతూ ఉంటారు. మనుషులు బ్రతకడం కోసం చెట్లు చనిపోతున్నాయి, మనుషులు బ్రతకడం కోసం పక్షులు చనిపోతున్నాయి, బ్రతకడం కోసం జలచరాలు చనిపోతున్నాయి, మనుషులు బ్రతకడం కోసం జంతువులు చనిపోతూ ఉన్నాయి. ఒకరు బ్రతకడం కోసం ఒకటి చనిపోతుంది. ఏమాది నీవు బ్రతకడం కోసం నీ కొరకు గోధుమ గింజగా భూమిలో పాతి పెట్టబడిన యేసు చనిపోయాడు.